హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి యాంటోనిమ్స్కి సంబంధించినటువంటి ఈ టాపిక్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ యాంటోనిమ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ అయితే మేము మీకోసం ఈ 3 కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు ఈ మెగా కోర్స్ని కనుక తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులకి సంబంధించిన వీడియో క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే 25 మాక్ టెస్ట్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో 25 మాక్ టెస్ట్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ ఉంటాయి. అలాగే ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు ఈ ఒక్క మెగా కోర్స్ మీరు ఈ 499 రూపీస్ ఉన్నటువంటి కోర్స్ తీసుకోవడం ద్వారా పొందవచ్చు. లేదు మీకు ఓన్లీ పీడిఎఫ్ కోర్స్ కావాలి అనుకుంటే ఈ పీడిఎఫ్ కోర్స్ తీసుకోవచ్చు. 199 రూపీస్తో మీరు 6 months వ్యాలిడిటీతో ఈ యొక్క కోర్స్ అయితే పొందవచ్చు. ఇందులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్తో పాటు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, అలాగే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. లేదు మీకు ఓన్లీ మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే 25 మాక్ టెస్ట్ ఉన్నటువంటి తెలుగు అండ్ ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉన్నటువంటి ఈ కోర్స్ అయితే తీసుకోండి. ఇందులో మీకు చూసుకుంటే జీకే 60 బిట్స్, ఇంగ్లీష్ 40 బిట్స్, టోటల్ 100 బిట్స్ ఉన్నటువంటి 25 మాక్ టెస్ట్ అయితే మీకు ప్రతి మాక్ టెస్ట్లో 100 బిట్స్ అయితే ఉంటాయి. మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. మీరు రియల్ ఎగ్జామ్లో రాసినట్లుగా ఈ యొక్క మాక్ టెస్ట్లు అయితే రాయొచ్చు. సో ఈ 2 కోర్సులు కూడా మీకు ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి బాక్స్లో యాప్ హోమ్ పేజ్లో ఉంటాయి. ఈ మాక్ టెస్ట్ అనేటువంటి ఈ పర్టికులర్ కోర్స్ వచ్చేసి యాప్ హోమ్ పేజ్లో టెస్ట్ సిరీస్ అనేటువంటి ఈ యొక్క బాక్స్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు యాంటోనిమ్స్కి సంబంధించి గతంలో ఎస్ఎస్సి అలాగే కోర్ట్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డిస్కషన్ అయితే చూద్దాము. సో యాంటోనిమ్స్ అంటే మీకు తెలుసు కదా, ఆపోజిట్ వర్డ్స్. సో ఇచ్చినటువంటి యొక్క క్వశ్చన్ యొక్క వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ వర్డ్కి ఆపోజిట్లో ఉండేటువంటి మీనింగ్ ఉన్నటువంటి ఆపోజిట్లో ఉన్నటువంటి మీనింగ్ కలిగినటువంటి వర్డ్ని ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మీరు కనుగొనాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డెఫిసిట్ అని చెప్పేసి అడిగారు. ముందు అడిగినటువంటి యాంటోనిమ్కి సంబంధించిన వర్డ్ యొక్క మీనింగ్ మీకు తెలిసినట్లయితే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఈ క్వశ్చన్ యొక్క ఆపోజిట్లో ఉన్నటువంటి మీనింగ్ కలిగినటువంటి వర్డ్ ఏంటి అనేది మీరు ఈజీగా తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఇక్కడ డెఫిసిట్ అంటే మీనింగ్ వచ్చేసి మనకి ఏదైనా కొరత ఉన్నట్లయితే, మనం ఎందులో అయినా కొరతలో కలిగి ఉన్నట్లయితే సో దాన్ని ఇంగ్లీష్లో డెఫిసిట్ అని చెప్పేసి అంటారు. సో దీనికి ఆపోజిట్ ఏంటంటే సర్ప్లస్ అనమాట. సో సర్ప్లస్ అంటే ఉండవలసిన దానికంటే కూడా ఎక్కువ ఉంటే మనం ఇక్కడ సర్ప్లస్ అని చెప్పేసి అంటాం. సో మనకి ఏపీ, తెలంగాణ కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో లేదా సెంట్రల్ బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు బడ్జెట్ ప్రసంగంలో ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు సో డెఫిసిట్ అండ్ సర్ప్లస్ అనేటువంటి పదాలని వాడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే డెఫిసిట్ అంటే ఆ యొక్క బడ్జెట్ అనేది చాలా కొరతగా ఉంది అని, అంటే తక్కువగా ఉంది అని. సర్ప్లస్ అంటేనేమో ఉండవలసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువగా ఉంది అని చెప్పడానికి ఇక్కడ ఈ 2 పదాలని యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి డెఫిసిట్ అనేటువంటి యొక్క పదానికి సంబంధించిన యాంటోనిమ్ వచ్చేసి సర్ప్లస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హార్మోనీ అని చెప్పేసి ఇచ్చారు. సో యాంటోనిమ్ ఆఫ్ హార్మోనీ వచ్చేసి డిసగ్రిమెంట్ అనమాట. ఇక్కడ హార్మోనీ అంటే మనకి అగ్రిమెంట్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఒక అగ్రిమెంట్ ఏదైతే ఉందో సో దాన్ని మనం హార్మోనీ అని చెప్పేసి అంటాం. సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రెండ్లీ అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు, లేదా కార్డియల్ అని చెప్పేసి కూడా అనొచ్చు. డిసగ్రిమెంట్ అంటేనేమో ఓకే, సో ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక ఏక నిర్ణయం లేకుండా ఇద్దరు వ్యతిరేకిస్తూ ఉన్నట్లయితే సో దాన్ని డిసగ్రిమెంట్ అని చెప్పేసి అంటామన్నమాట, లేదా డిస్కార్డెంట్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో కార్డెంట్ అంటేనేమో ఫ్రెండ్లీ లేదా హార్మోనీ అనేటువంటి మీనింగ్ వస్తుంది. డిస్కార్డెంట్ అంటే అన్ఫ్రెండ్లీ లేదా డిసగ్రిమెంట్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. కాబట్టి ఈ యొక్క హార్మోనీ అనేటువంటి పదానికి సంబంధించి అగ్రిమెంట్ అనేటువంటి మీనింగ్ కలిగిన ఈ యొక్క హార్మోనీకి సంబంధించిన ఆపోజిట్ వర్డ్ డిసగ్రిమెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యాంటోనిమ్ ఆఫ్ వేగు అని చెప్పేసి ఇచ్చారండి. సో ఇక్కడ వేగు అంటే క్లియర్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఓకే, క్లియర్ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది, లేదా ప్రిసైజ్ అని చెప్పేసి కూడా అంటారు. సో క్లియర్ లేదా ప్రిసైజ్ అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇచ్చినటువంటి యొక్క వేగు అనే దానికి సంబంధించిన వర్డ్ యొక్క ఆపోజిట్ వర్డ్ వచ్చేసి అన్క్లియర్ అనమాట. ఓకే, అన్క్లియర్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది యాంటోనిమ్ ఆఫ్ సివియర్ అని చెప్పేసి ఇచ్చారు. సో సివియర్ అంటే సీరియస్ లేదా ఎక్కువ
ఇంటెన్స్ కలిగి ఉండడాన్ని ఇక్కడ మనం సివియర్ అని చెప్పేసి అంటాం. సో సివియర్కి సంబంధించిన ఆపోజిట్ వచ్చేసి మైల్డ్ అనమాట, అంటే కొంచెం తక్కువగా ఉంది అని చెప్పేసి మీనింగ్. సో మనం ఇక్కడ సివియర్ ఫీవర్ అని లేదా మైల్డ్ ఫీవర్ అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. సో సివియర్ ఫీవర్ అంటే సో మనకి ఎక్కువ 102, 103 డిగ్రీస్ సెంటిగ్రేడ్ 102, 103 డిగ్రీస్ ఫారెన్హీట్లో మనకి ఈ యొక్క ఫీవర్ ఉంటే అప్పుడు మనం సివియర్ ఫీవర్ ఉందని చెప్పేసి అంటాం. లేదా మనకి నార్మల్గా ఉండాల్సినటువంటి ఫీవర్ కంటే కొంచెం ఒక 99 ఫారెన్హీట్ ఆ విధంగా ఉంటే మైల్డ్ ఫీవర్ ఉంది అని చెప్పేసి అంటాం అనమాట. కాబట్టి ఇక్కడ సివియర్ అనే దానికి సంబంధించి ఆపోజిట్ వచ్చేసి మైల్డ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది యాంటోనిమ్ ఆఫ్ ఎనర్వేట్ అన్నారండి. సో ఇక్కడ ఎనర్వేట్ అంటే బలహీనపరచడాన్ని ఎనర్వేట్ అని చెప్పేసి అంటారు. సో ఎనర్వేట్ అనేటువంటి పదానికి సో వీకెన్ చేయడం, ఓకే, లేదా బలహీనపరచడాన్ని ఎనర్వేట్ అని చెప్పేసి పిలుస్తారు. సో దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి స్ట్రెంగ్తన్ అనమాట. స్ట్రెంగ్తన్ అంటే బలపరచడాన్ని స్ట్రెంగ్తన్ అని చెప్పేసి పిలుస్తారు. కాబట్టి ఎనర్వేట్ యొక్క ఆపోజిట్ వర్డ్ స్ట్రెంగ్తన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి వైలెంట్ అని చెప్పేసి ఇచ్చారు. యాంటోనిమ్ ఆఫ్ వైలెంట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే దీనికి ఆపోజిట్ వచ్చేసి కొంచెం స్మూత్గా డీల్ చేయడం అనమాట. దాన్ని మనం జెంటిల్ అని చెప్పేసి పిలుస్తాం. జెంటిల్ అంటే స్మూత్గా హ్యాండిల్ చేయడాన్ని ఇక్కడ మనం జెంటిల్ అని చెప్పేసి అంటాము. కాబట్టి వైలెంట్ అనేటువంటి ఒక పదానికి సంబంధించిన యాంటోనిమ్ వచ్చేసి జెంటిల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ ఫ్లర్రీ, FLURRY, ఫ్లర్రీ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఫ్లర్రీ అనే దానికి మీనింగ్ ఏంటంటే తొందరపాటు లేదా తొందరపడ్డాన్ని ఫ్లర్రీ అని చెప్పేసి అంటారు. దీనికి ఆపోజిట్లో ఉండేటువంటి వర్డ్ వచ్చేసి సూత్ అండి, SOOTHE. సూత్ అంటే కామ్గా ఉండడాన్ని, ఓకే. సో ఎటువంటి టెన్షన్ అనేది లేకుండా చాలా కామ్గా ఉండడాన్ని ఇక్కడ మనం సూత్ అని చెప్పేసి అంటాము. కాబట్టి ఫ్లర్రీకి ఆపోజిట్ సూత్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ది యాంటోనిమ్ ఆఫ్ ఫ్యాక్టీషియస్ అని చెప్పేసి అడిగారు. సో ఫ్యాక్టీషియస్ అంటే ఆర్టిఫిషియల్ అండ్ నాట్ జెన్యూన్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. అయితే దీని యొక్క ఆపోజిట్ వర్డ్ వచ్చేసి జెన్యూన్ అండి. సో ఫ్యాక్టీషియస్ అంటే ఆర్టిఫిషియల్ లేదా నాట్ జెన్యూన్ అనేది మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఆపోజిట్ జెన్యూన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలాసార్లు రిపీటెడ్గా వచ్చింది అండ్ ఈజీ కూడాను. సో ఇక్కడ చూసుకుంటే యాంటోనిమ్ ఆఫ్ బూన్ అని చెప్పేసి ఇచ్చారు. సో బూన్ అంటే మనకి బెనిఫిషియల్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుందన్నమాట. దీనికి ఆపోజిట్ వర్డ్ బేన్ అనమాట. సో బూన్ బేన్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో బూన్కి ఆపోజిట్ వర్డ్ బేన్. సో బూన్ అంటే బెనిఫిషియల్, బేన్ అంటేనేమో సో అంత హెల్ప్ఫుల్ కానిది అనేటువంటి మీనింగ్ రావడం జరుగుతుంది. కాబట్టి బూన్కి ఆపోజిట్ బేన్. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అని చెప్పేసి అడిగారు. సో యాంటోనిమ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటే మనకి ఇక్కడ చూసుకుంటే గిల్ట్ అండి. ఇక్కడ ఇన్నోసెన్స్ అంటే అమాయకత్వం అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో గిల్ట్ అంటే దానికి ఇన్నోసెన్స్కి ఆపోజిట్ వర్డ్ అనమాట. కాబట్టి ఇన్నోసెన్స్ ఆపోజిట్ వర్డ్ గిల్ట్ లేదా గిల్టీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ అట్రాక్ట్ అని చెప్పేసి అడిగారు. సో అట్రాక్ట్ అంటే ఆకర్షించడం, రిపెల్ అంటే వికర్షించడం, ఓకే. సో అట్రాక్ట్ అంటే ఆకర్షించడం, రిపెల్ అంటే వికర్షించడం. కాబట్టి అట్రాక్ట్ అనేటువంటి దానికి ఆపోజిట్ వర్డ్ రిపెల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ ఫ్రైల్టీ అని చెప్పేసి అడిగారు. FRAILTY. సో ఇక్కడ ఫ్రైల్టీ అంటే వీక్గా ఉండడం లేదా డెలికేట్గా ఉండడాన్ని ఫ్రైల్టీ అని చెప్పేసి పిలుస్తారు. వీక్గా లేదా డెలికేట్గా ఉండడాన్ని ఫ్రైల్టీ అంటారు. సో దీనికి ఆపోజిట్ వర్డ్ స్ట్రెంగ్త్ అంటే బలంగా ఉండడం, ఓకే. ఫ్రైల్టీ అంటే వీక్ లేదా డెలికేట్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. కాబట్టి దీనికి ఆపోజిట్ వర్డ్ స్ట్రెంగ్త్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ వెనీర్ అని చెప్పేసి అడిగారండి. సో ఇక్కడ వెనీర్ అంటే మనం ఏదైనా ఒక వస్తువుకి అవుట్ సైడ్ వేసేటువంటి కోటింగ్ని వెనీర్ అని చెప్పేసి అంటారు. సో దీనికి ఆపోజిట్ వర్డ్ ఇంటీరియర్ అనమాట, ఓకే. సో ఒక ఇల్లు ఉందనుకుందాము. సో ఇంటి బయట ఎలా ఉన్నా కూడా ఇంటి లోపల ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చాలా మంచిగా చేసుకుంటారు. సో ఇక్కడ మనం వెనీర్ అనేది ఇంటి బయట వేసేటువంటి పెయింటింగ్ అనుకుంటే, సో ఇక్కడ ఇంటీరియర్ అనేది ఇంటి లోపల ఉండేటువంటి ఒక డిజైన్ ఇంటీరియర్ అని చెప్పేసి ఉంటాం కదా. సో కాబట్టి ఇక్కడ వెనీర్కి ఆపోజిట్ ఇంటీరియర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్స్టెంట్లీ అనేటువంటి పదానికి సంబంధించి యాంటోనిమ్ అయితే అడిగారు. సో ఇన్స్టెంట్లీ అంటే క్విక్లీ అనేటువంటి మీనింగ్ వస్తుంది, అంటే వెంటనే అనేటువంటి మీనింగ్ వస్తుంది. దీనికి ఆపోజిట్ వర్డ్ స్లోలీ అనమాట, అంటే చాలా నిదానంగా చాలా స్లోగా జరిగేటువంటి ప్రాసెస్ని మనం స్లోలీ అంటాం కదా. సో ఇన్స్టెంట్లీ అంటేనేమో చాలా ఫాస్ట్గా లేదా క్విక్గా జరగడాన్ని, ఇక్కడ మనం వేగవంతంగా జరగడాన్ని ఇన్స్టెంట్లీ అని చెప్పేసి అంటాం. దీనికి ఆపోజిట్ వర్డ్ స్లోలీ. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ ఈవెన్చువల్లీ అని చెప్పేసి ఇచ్చారు. ఈవెన్చువల్లీ అంటే ఎట్ ది ఎండ్, ఓకే. ఫైనల్లీ లేదా ఎట్ ది ఎండ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఫైనల్లీ లేదా ఎట్ ది ఎండ్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది ఈవెన్చువల్లీ అంటే. దీనికి ఆపోజిట్ ఇనీషియల్లీ అంటే ప్రారంభంలో, ఓకే. ఈవెన్చువల్లీ అంటే లాస్ట్లో లేదా ఎట్ ది ఎండ్ అని చెప్పేసి వస్తుంది. అదే ఇనీషియల్లీ అంటేనేమో ఇన్ ద బిగినింగ్ అనేటువంటి మీనింగ్ రావడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఆపోజిట్ వర్డ్ ఇనీషియల్లీ.
నెక్స్ట్ క్వశ్చన్ యాంటోనిమ్ ఆఫ్ ఆరిజిన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఆరిజిన్ అంటే బిగినింగ్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. దీనికి ఆపోజిట్ వచ్చేసి రెమినాంట్ అనమాట. సో రెమినాంట్ అంటే చివరికి మిగిలిపోయింది అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఆరిజిన్ అనేటువంటి దానికి సంబంధించి రెమినాంట్ అనేది ఆపోజిట్ వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ యాంటోనిమ్ ఆఫ్ అబ్స్క్యూర్ అని చెప్పేసి అడిగారు. సో అబ్స్క్యూర్ అంటే నాట్ క్లియర్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో అస్పష్టంగా ఉండడం, అబ్స్క్యూర్ అంటే అస్పష్టంగా ఉండడం అని మీనింగ్ వస్తుంది. సో దీనికి ఆపోజిట్ వర్డ్ క్లియర్ అనమాట. అంటే స్పష్టంగా ఉండడాన్ని క్లియర్ అంటాం కదా. సో అస్పష్టంగా ఉండడం అనే పదానికి సంబంధించిన ఆపోజిట్ వర్డ్ క్లియర్. సో అబ్స్క్యూర్ అనేటువంటి పదం యొక్క ఆపోజిట్ వర్డ్ క్లియర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ యాంటోనిమ్ ఆఫ్ ఫ్లారిష్ అని చెప్పేసి అడిగారండి. సో ఫ్లారిష్ అంటే ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి ఇంప్రూవ్మెంట్ లేకుండా దానికి ఏమైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు దాన్ని ఏమంటామంటే రిటార్డ్ అని చెప్పేసి అంటాము. సో రిటార్డ్ అంటాం కాబట్టి ఈ ఫ్లారిష్ అనే దానికి సంబంధించి ఓకే ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పుడు దానికి మనం ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు లేదా దాని యొక్క ఆ యొక్క ఇంప్రూవ్మెంట్ అనేది ఆగిపోయినప్పుడు దాన్ని ఏమంటామంటే రిటార్డ్ అంటాం. కాబట్టి ఫ్లారిష్ అనేటువంటి పదం యొక్క ఆపోజిట్ వర్డ్ రిటార్డ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ది యాంటోనిమ్ ఆఫ్ ప్యారలల్ అని చెప్పేసి అడిగారు. సో ప్యారలల్ అంటే రెండు ఒకే విధంగా సేమ్ లైక్ స్ట్రక్చర్తో ఉంటాయి, లేదా ఇప్పుడు ప్యారలల్ లైన్స్ అంటాం కదా, అవన్నీ కూడా ఒక సేమ్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ వాటి యొక్క లైన్స్ అనేవి సేమ్గా ఉంటాయన్నమాట. సో దాన్ని మనం ప్యారలల్ లైన్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనకి ప్యారలల్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ప్యారలల్ అంటే రెండు ఒకే విధంగా ఉండడం. దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి క్రూక్డ్ అనమాట. క్రూక్డ్ అంటే వంకరగా ఉండడాన్ని క్రూక్డ్ అని చెప్పేసి అంటారు. ఓకే సో వంకర బుద్ధి కలిగినటువంటి వాడిని కూడా క్రూక్డ్ పర్సన్ అని చెప్పేసి అంటారనమాట. సో కాబట్టి ఇక్కడ ప్యారలల్ అనేటువంటి దాని యొక్క ఆపోజిట్ వర్డ్ క్రూక్డ్. ఓకే సో ప్యారలల్ అంటే రెండు ఒకే విధంగా ఉండడం, క్రూక్డ్ అంటేనేమో వంకరగా ఉండడాన్ని ఇక్కడ క్రూక్డ్ అని చెప్పేసి అంటారు. కాబట్టి దీని యొక్క ఆపోజిట్ వర్డ్ క్రూక్డ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ది యాంటోనిమ్ ఆఫ్ ఫిక్కిల్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఫిక్కిల్ అంటే ఇక్కడ ఏదైతే కాన్స్టెంట్గా ఉండకుండా ఇన్కాన్స్టెంట్గా ఉంటుందో ఓకే సో దట్ ఈ విచ్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ దాన్ని ఏమంటామంటే ఫిక్కిల్ అని చెప్పేసి అంటాం. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి ఇక్కడ కాన్స్టెంట్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి సో నాట్ కాన్స్టెంట్ అనేటువంటి పదానికి సంబంధించి ఆపోజిట్ వర్డ్ కాన్స్టెంట్ కాబట్టి సో ఇక్కడ ఇచ్చినటువంటి పదానికి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ యాంటోనిమ్ ఆఫ్ గ్రిమ్ అన్నారండి. GRIM. ఓకే గ్రిమ్ అంటే ఇక్కడ సీరియస్గా ఉండడం లేదా కోపంగా ఉండడాన్ని సీరియస్ ఆర్ స్టర్న్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ గ్రిమ్ అనే పదానికి సంబంధించి ఇది సీరియస్ కాబట్టి మీనింగ్. దీని ఆపోజిట్ వర్డ్ వచ్చేసి డిలైట్ఫుల్ అండి. డిలైట్ఫుల్ అంటే జాయ్ఫుల్ లేదా హ్యాపీ అనేటువంటి మీనింగ్ వస్తుంది. కాబట్టి గ్రిమ్ అనేటువంటి పదానికి ఆపోజిట్ వర్డ్ డిలైట్ఫుల్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ యాంటోనిమ్ ఆఫ్ విండిక్టివ్ అని చెప్పేసి అన్నారు. సో విండిక్టివ్ పాలిటిక్స్ చేస్తారు ఎందుకు అని చెప్పేసి మనం అంటూ ఉంటాం కదా. సో అంటే ప్రతీకార రాజకీయాలు చేయకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. పాలిటిక్స్లో ఉన్నవాళ్ళే వాళ్ళు ప్రతీకార రాజకీయాలు చేస్తూనే అలా అంటూ ఉంటారు. సో వాటిని విండిక్టివ్ పాలిటిక్స్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ విండిక్టివ్ అంటే ప్రతీకారం తీర్చుకోవడాన్ని విండిక్టివ్ అని చెప్పేసి అంటారనమాట. సో ఇక్కడ దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ఫర్గివింగ్. ఓకే ప్రతీకారం తీర్చుకోకుండా వాళ్ళని క్షమించి వదిలేస్తే మనం ఇక్కడ ఫర్గివింగ్ అని చెప్పేసి అంటాం. కాబట్టి విండిక్టివ్ అనేటువంటి ఒక పదం యొక్క ఆపోజిట్ వర్డ్ ఫర్గివింగ్. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ది యాంటోనిమ్ ఆఫ్ ట్రైట్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ట్రైటర్ వేరు ట్రైట్ వేరండి. ట్రైటర్ అంటే దేశద్రోహి, ట్రైట్ అంటేనేమో మంచి గుణగణాలు కలిగినటువంటి వ్యక్తిని, మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తిని ట్రైట్ అని చెప్పేసి అంటారు. కానీ దీని యొక్క ఆపోజిట్ వర్డ్ వచ్చేసి అన్క్యారెక్టరిస్టిక్ అనమాట. సో అంటే సరైన గుణగణాలు లేకపోవడం, ఓకే మంచి బుద్ధి లేకపోవడాన్ని ఇక్కడ అన్క్యారెక్టరిస్టిక్ అని చెప్పేసి అంటాం. కాబట్టి సో ట్రైట్ అనేటువంటి యొక్క మంచి గుణగణాలు కలిగినటువంటి యొక్క పదం యొక్క మీనింగ్ వచ్చేసి అన్క్యారెక్టరిస్టిక్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ యాంటోనిమ్ ఆఫ్ ఏలియనేట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఏలియనేట్ అంటే డిస్లైక్ లేదా దూరంగా పెట్టడాన్ని, ఓకే కొంచెం వారిని దూరంగా పెట్టడాన్ని లేదా డిస్లైక్ చేయడాన్ని ఏలియనేట్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ చూసుకుంటే దీని యొక్క ఆపోజిట్ వర్డ్ యునైట్ అండి. సో యునైట్ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యాంటోనిమ్ ఆఫ్ క్యాప్చర్ అన్నారు. క్యాప్చర్ అంటే సీజ్ చేయడాన్ని, ఓకే క్యాప్చర్ అంటే సీజ్ చేయడాన్ని క్యాప్చర్ అని చెప్పేసి అంటారు. దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి లిబరేట్ అనమాట. లిబరేట్ అంటే ఫ్రీగా చేయడాన్ని అంటే వదిలేయడాన్ని. ఓకే ఇక్కడ మనకి చూసుకుంటే ఒక పంజరంలో ఒక పావురాన్ని మనం బంధించినప్పుడు దాన్ని మనం వదిలేసాం అనుకోండి, దానికి లిబరేట్ చేయడం అని చెప్పేసి అంటాం. అంటే దానికి ఫ్రీడమ్ ఇవ్వడాన్ని లేదా ఫ్రీ చేయడాన్ని లిబరేట్ అంటారు. క్యాప్చర్ అంటేనేమో సీజ్ చేయడం, ఓకే దాన్ని బంధించి ఒక ప్లేస్లో పెట్టామనుకోండి, సో దాన్ని క్యాప్చర్ చేయడం అని చెప్పేసి అంటారు. సో ఇచ్చినటువంటి క్యాప్చర్ అనేటువంటి పదం యొక్క ఆపోజిట్ వర్డ్ లిబరేట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ప్రొవొకేషన్. సో ప్రొవొకేషన్ అంటే ఎవరినైనా రెచ్చగొట్టడాన్ని ప్రొవొకేషన్ అని చెప్పేసి అంటారు. సో దీని యొక్క ఆపోజిట్ వర్డ్ వచ్చేసి
పసిఫికేషన్ అనమాట. పసిఫికేషన్ అంటే ఇందాక చూసాం కదా, సూత్ అనేటువంటి మీనింగ్ వస్తుంది, అంటే ప్రశాంతత కలిగి ఉండడాన్ని ఇక్కడ సూత్ అని చెప్పేసి అంటాము. సో ప్రొవొకేషన్ అంటేనేమో రెచ్చగొట్టడాన్ని ఇక్కడ ప్రొవొకేషన్ అంటాం. దీనికి ఆపోజిట్ వర్డ్ పసిఫికేషన్, అంటే కొంచెం ఒక ప్రశాంతమైనటువంటి ఒక కామ్నెస్ని కలిగి ఉండడాన్ని పసిఫికేషన్ అని చెప్పేసి అంటారు. సో దీని యొక్క ఆపోజిట్ వర్డ్ పసిఫికేషన్. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ అన్స్క్రూపులస్ అని చెప్పేసి అన్నారు. సో అన్స్క్రూపులస్ అంటే ఇక్కడ మనస్సాక్షి లేకపోవడాన్ని, ఓకే, మనస్సాక్షి లేకపోవడాన్ని అన్స్క్రూపులస్ అని చెప్పేసి అంటారు. సో దీని యొక్క ఆపోజిట్ వర్డ్ వచ్చేసి కాన్సైన్షియస్ అని చెప్పేసి పిలుస్తారు. కాన్సైన్షియస్ అంటే ఇక్కడ చూసుకుంటే నీతి నియమాలు కలిగి ఉండడాన్ని లేదా మనస్సాక్షి కలిగి ఉండడాన్ని ఇక్కడ కాన్సైన్షియస్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో అన్స్క్రూపులస్ అనేటువంటి పదం యొక్క ఆపోజిట్ వర్డ్ వచ్చేసి కాన్సైన్షియస్. నెక్స్ట్ క్వశ్చన్, థియరీ ఆఫ్ యాంటోనిమ్ ఆఫ్ థియరీ అని చెప్పేసి అడిగారు. సో థియరీ అంటే అది ఒక సిద్ధాంతం అనమాట. సో ఇక్కడ ఫ్యాక్ట్ అనేది దీని యొక్క ఆపోజిట్ వర్డ్. సో థియరీ అనేది ఒక సిద్ధాంతం అయితే ప్రాక్టికల్గా జరిగేదాన్ని మనం ఫ్యాక్ట్ అంటాం కాబట్టి సో దీని యొక్క ఆపోజిట్ వర్డ్ ఫ్యాక్ట్ అనేది అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి యాంటోనిమ్ ఆఫ్ ఇంప్లికేషన్ అని చెప్పేసి అన్నారు. సో ఇంప్లికేషన్ అంటే మనం ఏదైనా ఒక చిక్కుల్లో మనం ఇరుక్కున్నప్పుడు, ఓకే, ఏదైనా ఒక చిక్కులో ఇరుక్కున్నప్పుడు దాన్ని ఇంప్లికేషన్ అని చెప్పేసి అంటారు. సో దీని యొక్క ఆపోజిట్ వర్డ్ ఎగ్జోనరేషన్ అనమాట. ఎగ్జోనరేషన్ అంటే విముక్తి కలిగించడం లేదా విడిచిపెట్టడాన్ని ఎగ్జోనరేషన్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ ఇంప్లికేషన్ అంటే మనం ఏదైనా ఒక ఇబ్బందిలో ఇరుక్కోవడాన్ని లేదా చిక్కుల్లో ఇరుక్కోవడాన్ని ఇక్కడ మనం ఇంప్లికేషన్ అంటే, ఎగ్జోనరేషన్ అంటే సో మనల్ని విడిచిపెట్టడాన్ని, ఓకే, బందీలను విడిచిపెడితే దాన్ని ఎగ్జోనరేట్ అంటారు లేదా ఎగ్జోనరేషన్ అని చెప్పేసి అంటారు. సో దీని యొక్క ఆపోజిట్ వర్డ్ ఎగ్జోనరేషన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ ఆస్టియర్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ ఆస్టియర్ అంటే ఇక్కడ చూసుకుంటే చాలా సింపుల్ లైఫ్ని, ఓకే, డౌన్ టు అర్త్ ఉంటాడు వీడు అంటారు చూడండి. బాగా డబ్బు ఉండి ఎక్కడ కూడా వారికి డబ్బు ఉందని చెప్పేసి వారి యొక్క ఫీలింగ్స్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయకుండా అందరితో కలిసిపోతూ చాలా సింపుల్ లైఫ్ని, చాలా నార్మల్ లైఫ్ని లీడ్ చేసేటువంటి వారిని ఆస్టియర్ అని చెప్పేసి అంటారు. దీనికి ఆపోజిట్ వర్డ్ లావిష్ అనమాట. లావిష్ అంటే ఎక్కువగా ఖర్చు పెడుతూ, ఓకే, మేమే గొప్ప అన్న విధంగా వారి యొక్క గొప్పలు చూపించుకోవడానికి ఇక్కడ మనం లావిష్ అని చెప్పేసి అంటాం, ఎక్కువగా ఖర్చు పెడుతూ. సో ఆస్టియర్ అంటే సింపుల్ లైఫ్ని లీడ్ చేసేటువంటి వారిని ఆస్టియర్ అంటారు. దీనికి ఆపోజిట్ వర్డే లావిష్ అనమాట. నెక్స్ట్ వన్, యాంటోనిమ్ ఆఫ్ కన్క్లూజివ్ అన్నారు. సో కన్క్లూజివ్ అంటే ఒక నిర్ణయానికి రావడం, ఓకే, ఏదైనా ఒక ఇష్యూకి సంబంధించి 2-3 వ్యక్తులు కూర్చొని డిస్కస్ చేసి ఫైనల్గా కన్క్లూడ్ చేస్తారు కదా, అంటే ఆ యొక్క ఇష్యూకి సంబంధించి ఒక సొల్యూషన్ తీసుకొస్తారు, దాన్ని మనం కన్క్లూజివ్ అని చెప్పేసి అనొచ్చు. సో దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ఇండెసిసివ్ అనమాట. అంటే ఎటువంటి నిర్ణయం తీసుకోనప్పుడు, ఓకే, ఎటువంటి నిర్ణయాన్ని మనం ఫైనల్గా తేల్చుకోలేకపోయినప్పుడు దాన్ని మనం ఇండెసిసివ్ అని చెప్పేసి అంటాము. సో కన్క్లూజివ్ అనేటువంటి పదానికి ఆపోజిట్ వర్డ్ ఇండెసిసివ్. నెక్స్ట్ వన్, యాంటోనిమ్ ఆఫ్ ప్రాస్పెరిటీ. ప్రాస్పెరిటీ అంటే బాగా ధనాన్ని కలిగి ఉండి వృద్ధి చెందడాన్ని ప్రాస్పెరిటీ అని చెప్పేసి అంటాం. ఇక్కడ అడ్వర్సిటీ అంటేనేమో, ఓకే, కొరత కలిగి ఉండడాన్ని అడ్వర్సిటీ అని చెప్పేసి అంటాము. కాబట్టి ప్రాస్పెరిటీకి ఆపోజిట్ వర్డ్ అడ్వర్సిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్పరెంట్ అని చెప్పేసి ఇచ్చారు. ట్రాన్స్పరెంట్ అంటే క్లియర్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో దీనికి ఆపోజిట్ వర్డ్ ఒపెక్ అనమాట. OPAQUE, ఓకే, ఒపెక్ అని చెప్పేసి వస్తుంది. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే అన్క్లియర్ అని చెప్పేసి మీనింగ్. సో ట్రాన్స్పరెంట్ అంటేనేమో క్లియర్, ఒపెక్ అంటేనేమో అన్క్లియర్ అని చెప్పేసి వస్తుంది కాబట్టి దీని యొక్క ఆపోజిట్ వర్డ్ ఒపెక్. నెక్స్ట్ క్వశ్చన్, షాలో అని చెప్పేసి ఇచ్చారు. షాలో అంటే ఈ యొక్క షాలో అనేటువంటి పదానికి మీనింగ్ వచ్చేసి చాలా తక్కువ లోతు ఉండడాన్ని షాలో అని చెప్పేసి అంటాం. ఇంక ఇక్కడ దీని యొక్క ఆపోజిట్ వర్డ్ వచ్చేసి డీప్ అనమాట. సో డీప్ అంటే బాగా లోతుగా ఉండడాన్ని, ఓకే, సో డీప్ అని చెప్పేసి అంటాము. సో షాలో అనేటువంటి పదానికి ఇక్కడ ఆపోజిట్ వర్డ్ వచ్చేసి డీప్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది యాంటోనిమ్ ఆఫ్ కర్టైల్ అని చెప్పేసి ఇచ్చారు. సో కర్టైల్ అంటే రెడ్యూస్ లేదా లిమిట్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో రెడ్యూస్ అంటే తగ్గించడం, లిమిట్ అన్నా కూడా కొంచెం తగ్గించడం అనేటువంటి మీనింగ్ వస్తుంది కర్టైల్కి. దీనికి ఆపోజిట్ వర్డ్ లెంగ్తెన్ అనేటువంటి మీనింగ్ అయితే, దీనికి ఆపోజిట్ వర్డ్ లెంగ్తెన్ అనేటువంటి వర్డ్ అయితే వస్తుంది అనమాట. లెంగ్తెన్ అంటే ఇంకా ఇంక్రీజ్ చేయడం, ఓకే, పొడిగించడాన్ని ఇక్కడ లెంగ్తెన్ అని చెప్పేసి అంటాము. కాబట్టి కర్టైల్ అనేటువంటి పదం యొక్క ఆపోజిట్ వర్డ్ లెంగ్తెన్ అండి. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ యాంటోనిమ్స్కి సంబంధించి. మేము మీకు చాలా పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేసాం కాబట్టి అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఆ పీడిఎఫ్స్ ప్రిపేర్ అవ్వండి. మేము ప్రొవైడ్ చేసిన కోర్సెస్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.